నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? వైపు ఎమ్మెల్సీ అయితే ఆ 3 సీట్లు కేటాయించడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. శంకర్ నాయక్ పేరు కావచ్చు, ఇటు దయాకర్ పేరు కాస్త ఊహించిందే ఉంది కాంగ్రెస్ పార్టీలో. కానీ విజయశాంతి పేరు అనూహ్యంగా పేరు రావడం, దానిపైన కాస్త చర్చ జరగడం, నిజంగా విజయశాంతి వెనుక గాదా ఇన్నయ్య గారు ఉన్నారని చెప్పేసి ఒక ఇటు వార్త కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా ఇంతవరకు వాస్తవం విజయశాంతి గారు ఏదైతే పార్టీలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఆశించిలా, నిజంగా ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మంత్రి పదవికి ఆశించబోతున్నారా? వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉద్యమకారుడు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నేను ఎట్లా చూస్తారు ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్ని? ఏ వర్గం చూసినా అటు ఓసీని కాస్త పక్కన పెట్టేసింది, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ. ఈ సీట్లను ఎలా చూస్తాను? 4 సీట్లు అంటే ఇప్పుడు ఏదైతే ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి జరిగిన దాంట్లో 4 సరే, ఒకటి బీఆర్ఎస్ పోతే అది ఎవరికి శ్రవణ్కి పోతే, మిగతా ఏదైతే 4 ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ కోటాలోనే ఉండే. అయితే ఇవి కాంగ్రెస్ పార్టీ కోటాలో ఉన్న దాంట్లో వాస్తవంగా ఈరోజు ఏదైతే మన అందరం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఉందో, వాస్తవంగా ఇది 2023 ముందున్న అంశమేది. ఇది సిపిఐ ఒప్పందం కావచ్చు, లేకపోతే రాములమ్మ ఒప్పందం కావచ్చు, లేకపోతే దయాకర్ది కావచ్చు, లేకపోతే సరే శంకర్ నాయకుది అంటే అది రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ ఏవైతే 4 ఇట్లలో ఒకటి సిపిఐకి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అది అంతకుముందు ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం కాబట్టి మన ఒప్పందాన్ని అమలు చేయాలి, మనం అతిక్రమించొద్దనే అభిప్రాయంలో ఆయన దానికి పక్క పెట్టిండు. మిగతా 3 ఇట్లలో ఆయన అభిప్రాయపడ్డది ఒకటి ఎస్టీకి ఇవ్వాలి, ఒక ఎస్సీకి ఇవ్వాలి, ఒక బీసీకి ఇవ్వాలనేది ఆయన సూచించిండు. ఆ సూచన మేరకు ఇక్కడ వెతుకులాటలో సరే అద్దంకి మీరు అన్నట్టు అద్దంకి గారికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఆయన గతంలోనే ఒక ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండ్రు, అప్పుడు ఓడిపోయిండు. తర్వాత పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాడు. ఈ మొన్న 21, 22, 23 ఆ కాలంలో కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో మీరు అన్నట్టు అందరూ చాలా ఆశ్చర్యంగా ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ 2 ప్రశ్నలు ఎవరి వల్ల వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ముందు నుంచి పనిచేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తామన్న మీనాక్షి నటరాజన్ కూడా పార్టీలు ఎక్కడ కూడా యాక్టివ్గా లేని వాళ్ళు ఎమ్మెల్సీ సీటు తీసుకోవడం పైన కొద్దిగా చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఆమె పార్టీలో ఏమీ ప్రాధాన్యత లేదనో లేకపోతే కాంట్రిబ్యూషన్ లేదనేది వాస్తవం కాదు. ఆమె గతంలో కూడా అంటే ఎప్పుడైతే ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిందో అప్పుడు కాంగ్రెస్లో పోయింది, తర్వాత చాలా ఏళ్ళు కాంగ్రెస్లో ఉంది, తర్వాత మళ్ళా బీజేపీలోకి పోయింది, మళ్ళా కాంగ్రెస్లోకి రావడానికి అనేక ప్రయత్నాల్లో మీరు అన్నట్టు విజయశాంతి రాములమ్మ గారికి సంబంధించి ఇది ఏదో కొత్తగా ఇన్నయ్య ప్రయాణం మొదలైంది కాదు. ఇదేదో ఆమె ఎమ్మెల్సీ కోసమే కాదు. ఆమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టకముందు 2005-6 నుంచే మా ప్రయాణం మొదలైంది. తెలంగాణ రాకముందు తల్లి తెలంగాణ పార్టీ పెట్టకముందే ఆమె సినిమా షూటింగ్లకు హైదరాబాద్ వచ్చినప్పుడు, లేకపోతే మెడ్రాస్లో ఉన్నప్పుడు చాలాసార్లు మేము కొన్ని రోజుల తరబడి మెడ్రాస్లో ఉండి కూడా మేము ఆమెతోటి మాట్లాడినాం, చర్చించినాం. ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాలకు రావడానికి, పార్టీలో నిమగ్న పార్టీ ఏర్పాటు కావడానికి అన్నింటిలో ఆ రోజు నుంచే ఉన్న కొత్త ఏం కాదు. అది చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని తర్వాత సరే అప్పుడున్న పరిస్థితులలో 2-3 పార్టీలు ఉంటే తెలంగాణకి నష్టం జరుగుతుందనే అభిప్రాయంలో తల్లి తెలంగాణ పార్టీని 2009లో మర్జీ చేసి టీఆర్ఎస్లో మర్జీ చేసి అప్పుడు ఆమెకి ఎంపీ అవకాశం కల్పించిండ్రు. ఆమె అట్లా వచ్చింది. తర్వాత 14 వరకు ఆమె లోక్సభలో పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఆమె పోయి, ఇదంతా తెలుసు కదా. అయితే దీని మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఏం కొత్త కాదు, లేకపోతే ఢిల్లీ వాళ్ళకి ఏం కొత్త కాదు, అవన్నీ జరిగిన విషయాలే. అయితే ఇక్కడ గత కొంతకాలంగా ఆమె ఎన్నికలకు ముందు కొన్ని సభలలో పాల్గొన్నది, హెలికాప్టర్లు తిరిగింది, లేకపోతే పనిచేసింది. ఆమె పార్టీలో చేరేటప్పుడు మాతోటి 2022 నుంచి ఢిల్లీ వాళ్ళు మంతనాలు జరిపిన దాంట్లో నా ద్వారా జరిపింది కాబట్టి అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న ఠాక్రే గారు, మాణిక్రావు ఠాక్రే గారు, వారితోటి ఢిల్లీ వాళ్ళు జన్పద్ కావచ్చు వీళ్ళందరితోటి మాట్లాడిన క్రమంలో ఆమెని
పార్టీలోకి తీసుకొచ్చి ఆమెకు ఒక పార్టీ బాధ్యతలు, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన నిర్మాణ బాధ్యతల్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం ప్రధానంగా వాళ్ళకుండే, ఢిల్లీ వాళ్ళకుండే. ఆ క్రమంలో ఎందుకంటే ఆమె ఒక్క తెలంగాణ కోసమే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ విస్తరించడానికి, కాంగ్రెస్ పార్టీని ఇంకా మెరుగుపరుచుకోవడానికి విజయశాంతి గారిని పార్టీలో తీసుకొచ్చుకొని గౌరవప్రదమైన స్థానం కల్పించి ఆమెను ముందుకు తీసుకుపోవాలనేది పార్టీ అభిప్రాయం. నాకు కూడా అదే చెప్పినప్పుడు. సరే, ఆ క్రమంలో ఆమె చాలా చర్చలు జరిగినాయి, అటు ఇటు చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత సరే ఆమె ఢిల్లీ పోయినప్పుడు నేను, ఆమె, శ్రీనివాస్ గారి ముగ్గురం ఒకే ఎయిర్ క్రాఫ్ట్లో పోయినాము. అక్కడ ఉన్నాము, 4 రోజులు ఉన్నాము, చర్చలు చేసినాము. ఆ చర్చల్లో ప్రధానంగా ఏంటంటే ఆమె ఎవరైనా పార్టీలో వచ్చేటప్పుడు నీ కోరికలు ఏంటి, నీ డిమాండ్లు ఏందని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు, వీళ్ళు కూడా ఆశిస్తారు. ఆశించినప్పుడు ఆమె ప్రధానంగా వాళ్ళు అని వీళ్ళు కానీ మధ్య జరిగిన దాంట్లో ఒకటి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అనేది, 2 రాజ్యసభ అనేది, 3వది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ సీటు అనేది 3 అంశాల ప్రాతిపదికగా చర్చ జరిగింది. సరే, చివరికి ఇప్పుడు పార్టీలలో ఎట్టుంటుంది మనందరికీ తెలుసు కదా. ఆ పూటకి అవసరానికి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి ఇస్తారా జరిగింది. అయితే చివరిగా ఆమె ఇక్కడ జాతీయ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారి సమక్షంలో అంటే ఢిల్లీ చర్చలు తదనంతరం పోయింది, సభ్యత్వం తీసుకుంది, ఆమె స్టార్ క్యాంపెయినర్గా పనిచేసింది, ప్రభుత్వం వచ్చింది. సరే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అంటే గత దాదాపు 12-13 నెలల తర్వాత అయితే ఇప్పుడు కొత్తగా ఒక 4 రోజుల ముందు మీనాక్షి గారు ద్వారా ఆమెని మాట్లాడుతున్నారని లేకపోతే కలవడానికి పోతున్నారని ఇవన్నీ మీడియాలో ఒక్కసారిగా వచ్చినాయి. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే ఇదేమి కొత్త కాదు. అంటే విజయశాంతిని అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు స్టార్ క్యాంపెయిన్ చేసి ఎలక్షన్ ప్రచారంలో బాగానే వాడింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత విజయశాంతికి అంత ప్రాధాన్యత పార్టీలో ఇవ్వలేదు. రాష్ట్ర నాయకత్వం అని ఒక ముద్ర ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవమే అది. అంటే ఏమీ ఇది వేరే అర్థం చూడాలి. ఆమె ఎప్పుడో స్టార్ క్యాంపెయినర్. కాంగ్రెస్ పార్టీకి 2018 ఎన్నికలప్పుడు కూడా, గతంలో ఎన్నికలప్పుడు కూడా స్టార్ క్యాంపెయినర్. అరే, రాహుల్ గాంధీ పక్కన నిలబడి ప్రచారం కూడా చేసింది, సోనియా గాంధీ తోటి ఉన్నది. ఆమె అద్వానీ గారితోటే ఉన్నటువంటి వ్యక్తి. మోడీ గారు అంటే నేను మొన్న వచ్చిన వ్యక్తి. వాజ్పేయి గారితో, అద్వానీ గారితో ఉన్నటువంటి వ్యక్తి. బీజేపీలో జాతీయ నాయకురాలు జయలలిత. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం రావడానికి 2 సార్లు ఆమె తెలుగు ఓటర్లని అటువైపు మరల్చడంలో ప్రముఖ పాత్ర పోషించిందని అందరికీ తెలుసు. గెలిచిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం పడితే లేక ఇతర ప్రభుత్వం కావచ్చు, అటు పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఎక్కడ కూడా విజయశాంతి కనిపించలేదు. కానీ అనూహ్యంగా ఈ పదవి రానికి అటు పార్టీలు ఎమ్మెల్సీగా తీసుకోవడాన్ని కాస్త పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి. ఇది ఇంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రాహుల్ గాంధీ తీసుకున్న కఠిన నిర్ణయం మీరు చూసింది కదా. గుజరాత్ గడ్డ మించి, మోడీ గుండె మించి ఆయన పార్టీకి ఇచ్చిన సందేశం ఏంటిది? ఒక పిసిసి సమావేశం, జిల్లా కార్యవర్గ సమావేశం, అందరూ పార్టీ ముఖ్య నాయకులున్న సమావేశంలోనే ఆయన ఏం చెప్పిండు? దీంట్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు, ఒక రకం ఫలానా అని మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న ఈ స్థితిలో ఇక వీళ్ళ గుసగుసలు, చక్కెలింతలు, నుదుటి ఎక్కిరింతలు ఇవన్నీ ఇప్పుడు పనికిరావు. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీజేపీకి సంబంధించిన వాళ్ళు నిజంగానే పార్టీలో ఉన్నారు. ఎందుకు లేరు? కాంగ్రెస్ పార్టీ ఉంటారు. అంతా కూడా స్ట్రాటజిస్ట్ గా పనిచేసి ఎలక్షన్ టైంలో అప్పుడే ఇట్లాంటి ఏమన్నా సూచనలు ఏర్పడాయి? అప్పుడే ఉన్నాయి. మేము చెప్పినాం కూడా, ఎవరెవరో చెప్పినాం, ఎట్లా చేస్తుండో చెప్పినాం, ఎట్లా నటిస్తారో చెప్పినాం. అవన్నీ మాకు ఖచ్చితంగా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటిది? ఆ రోజున్న పరిస్థితుల మీద దాదాపుగా 6 నెలలు ఆపరేషన్లో ఉన్నా నేను. ఆ ఆపరేషన్లో ఉన్నప్పుడు నన్ను దాదాపు 3 నెలలు ఢిల్లీలో వాళ్ళే అన్ని వసతులు కల్పించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను నిజాయితీగా నాకు అప్పచెప్పిన పనిని నేను చేయాలి. డబ్బు కోసమో లేకపోతే హోదాల కోసం అట్లాంటి నాకు రాహుల్ గాంధీ అపాయింట్మెంటు 2021లో 22 అడిగితే కూడా నాకు అవసరం ఉంటే కలుస్తా అని నేను పోలే కూడా అప్పుడు ఇక్కడ హోటల్లో ఉండే అపాయింట్మెంట్ అన్నప్పుడు. కానీ ఒక మార్పు కోసం, ప్రజల అవసరం కోసం
మాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలు ముఖ్యం మాకు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ముఖ్యం మాకు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు ముఖ్యం మాకు. కాబట్టి వాటి కోసం మేము పోయినాము, పనిచేసినాము, ఉన్నాము. దాంట్లో మాకు చేతనైనా మాకు తెలిసిన విషయాలు నిర్మోమాటంగా చెప్పినాం. ఎన్నికల సందర్భంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరికి టికెట్లు ఇవ్వాలని కూడా కొన్ని చెప్పినాం. మేము చెప్పినా అన్నీ ఇవ్వలేదు కావచ్చు. మేము చెప్పినాం పలానా వాళ్ళు ఓడతారు చూడండి అన్నాం, వాళ్ళందరూ ఓడిపోయారు. లేకపోతే 80 సీట్లు వచ్చేది, ఖచ్చితంగా 80 సీట్లు వచ్చేది. మీరు ఏదైతే ఎజెండా తీసుకెళ్ళినా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి ఒక ఎజెండా, మార్పు అన్న వాళ్ళు నిజంగానే ప్రస్తుతం మార్పు కనిపిస్తుందా? అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులే లేకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేస్తుందా? ఇప్పటి వరకు అయితే మీరు అన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది. కొంతవరకు ఇంకా ఈ ప్రజలు కోరుకున్నట్టు ఆ స్థాయిలో మార్పు అయితే లేదు. ఈ 14 నెలల పాలనలో మనకైతే కనిపిస్తలేదు. కానీ మేము దాదాపుగా ఈ 14 నెలల నుంచి కూడా మేము మాకున్న అనేక అవకాశాలను ఉపయోగించుకొని మేము ఎప్పటికప్పుడు ఉన్న వాస్తవాలని, ఈ జిందాబాదులు కాదుగా, బయట జిందాబాదులు మస్తు కనపడతాయి, కటౌట్లు కనపడతాయి, ఫ్లెక్సీలు కనపడతాయి, ఆడంబరాలు ఇవన్నీ కనపడతాయి. అది కాకుండా వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటున్నాం మేము ఎప్పటికప్పుడు మాకు తెలిసిన కానీ చెప్తున్నాం. కానీ ఇప్పుడు మేము చూద్దాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు అయిన తదనంతరము ఖచ్చితంగా పార్టీలో ఇప్పుడైతే మనకు ఒక స్టెప్ పడ్డది. ఎమ్మెల్సీ కేటాయింపుల ద్వారా మనకు ఒక స్టెప్ అయితే పడ్డది. సరే, ఎమ్మెల్సీ కేటాయింపులో రేవంత్ రెడ్డి గారి హస్తం ఏదైతే చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే తన దగ్గర వాళ్ళు ప్రపోజల్ పెట్టినాయి, అటు కేంద్ర నాయకత్వం యాక్సెప్ట్ చేయలేదు, రేవంత్ రెడ్డి మాట పూర్తిగా అటు అగ్రనాయకత్వం వినట్లేదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అట్లేముండదు. అగ్రనాయకత్వం వింటుందా లేదా, రేవంత్ రెడ్డి చెప్పింది జరుగుతుందా లేదా అనేది చర్చ ఉండదు ఇక్కడ. ఇదంతా ఒక సమిష్టి కార్యక్రమంగా జరుగుతుంది. కొన్ని ఇప్పుడు ఒక పేరు ప్రపోజ్ చేస్తాడు, అది కాదు అంటారు. ఇప్పుడు ఆయన ఒక ఇప్పుడు ప్రధానంగా పిల్లర్స్ ఉన్న వాళ్ళు అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో అటు పొంగులేటి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ప్రవేశపెట్టిన పేర్లు అయితే ఎక్కడ కూడా ఎమ్మెల్సీ సీట్లలో రాలేదు. అట్లెందుకు అనుకుంటావు? ఇప్పుడు శంకర్ నాయక్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడే కదా శంకర్ నాయక్ని ఆ స్థాయిలో ప్రమోట్ చేసింది. ఎందుకు అనుకుంటాం రేవంత్ శంకర్ నాయక్ వ్యతిరేకం ఆయన సూచించలేదు ఎట్లా అనుకుంటాం? అంటే మన ఎవరు ఈయన అద్దంకి దయాకరు రేవంత్ సూచించలేడు అని ఎందుకు అనుకుంటాం? అట్లే ఈవెన్ విజయశాంతి విషయంలో కూడా రేవంత్ వ్యతిరేకం. మీడియా కథనాలు ఎప్పుడు వేరే ఉంటాయి, లోపల జరిగేది వేరే ఉంటుంది. ప్రధానంగా విజయశాంతికి ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్సీ సీట్ రావడానికి గాదైన హస్తం ఉందంటే, నేను ఆమెని పార్టీలో చేర్పి ఆమెని మెద్రాసు నుంచి ఇక్కడ తీసుకురావడంలో కానీ, తల్లి తెలంగాణ పార్టీ పెట్టడంలో కానీ, తెలంగాణ ఉద్యమాన్ని ఆమెకి అవగాహన కల్పించడంలో కానీ ఇది ఏది కొత్త కాదు. ఇది 2005 నుంచే ప్రారంభమైన అంశము. మా ప్రయాణము కేసీఆర్ తోటి ఎట్లయితే నేను అనేక నెలలు, అనేక వారాలు, అనేక సంవత్సరాలు సహజీవనం చేసి తెలంగాణ ఉద్యమాన్ని అవగాహన కల్పించడం ప్రయత్నం చేసినాం, రాష్ట్ర సాధన అంశాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేసినాం. అట్లనే విజయశాంతి దగ్గర కూడా అదే ప్రయత్నం చేసినాము. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్న వాళ్ళు పదవుల కోసం చాలా ఎదురు చూస్తూ వాళ్ళకి ఇంకా పదవులు రాలేవు. కానీ యాక్టివ్ గా లేని వాళ్ళకు పదవి ఎట్లా తెప్పించి ఎట్లా లాబింగ్ చేసి అంటారు? రాహుల్ గాంధీ దగ్గర ఏమైనా ఉందా? అట్లేం లేదు. విజయశాంతి గారి దగ్గర రావడంలో బయటికి తెలియకపోవచ్చు, లేకపోతే రాష్ట్ర నాయకత్వానికి కొంత అవగాహన లేకపోవచ్చు, పూర్తి సమాచారం లేకపోవచ్చు. కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించినప్పుడైనా, ఇప్పుడు పిసిసి ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరే గారు ఆమెతోటి జరిపిన 3 సందర్భాల చర్చలలో ఒకసారి ఇంటికి పోయే మాట్లాడిండు. ఢిల్లీ వాళ్ళు చెప్పకపోతే ఎట్లా చేస్తాడు? చేయడు కదా. అట్లా ఢిల్లీ వాళ్ళు మాట్లాడినా, ఇన్ఛార్జ్ మాట్లాడినా, మీరు అన్నట్టు రాష్ట్ర నాయకత్వానికి ఆమెకు మధ్య ఉన్నటువంటి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, వాస్తవం. కానీ ఆమె మొత్తంగానే ఆమె ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని కానీ, లేకపోతే పార్టీలో చేరడం కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర అని రేవంత్ రెడ్డి వద్దనడనో వ్యతిరేకించడానో ఇష్టం లేదన్నదో వాస్తవం కాదు. నాకు తెలుసు కదా, జాయినింగ్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు. మీకు తెలుసు, మీకు ఆమె జాయినింగ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి తన కారులోనే ఆమెను తీసుకొని పోయిండు.
గాంధీ భవన్కి ప్రధానంగా ఏదైనా పదవి కేటాయించాలని లేకపోతే సీటీ వాళ్ళన్నా పార్టీలో ప్రస్తుతం యాక్టివ్ ఉండి అటు ప్రతిపక్షాన్ని బలంగా విమర్శించే వాళ్ళు లేకపోతే అటాక్ చేసే వాళ్ళని కాస్త ప్రాధాన్యత ఇస్తారు. కానీ విజయశాంతి ఆ ప్లేస్లో ఎక్కడ కూడా కనిపించలేదు కదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆమెకు బాధ్యత ఇచ్చినప్పుడు ఆమెకు బాధ్యత ఇచ్చిన ఎన్నికలప్పుడు స్టార్ క్యాంప్ తిరిగింది, సొంత రోడ్డు ప్రయాణం చేసుకుంటూ పోయింది, హెలికాప్టర్ ప్రయాణం చేసుకుంటూ పోయింది, ఎక్కడ వీలైతే అక్కడ మినిట్ టు మినిట్ రాత్రి అనక పగులు అనక ఆమెకి ఇచ్చిన పని చేసింది. ఆమె ఎప్పుడు కూడా ఆమె స్వభావము ఆమెకి ఇచ్చిన పని చేస్తుంది. ఇప్పుడు మీరు నన్ను గౌరవిస్తే నేను మిమ్మల్ని గౌరవిస్తా, మీరు నాకు పని ఇస్తే నేను మీకు పని ఇస్తా. ఇది ఎంత పార్టీ అన్నప్పుడు ఆ పార్టీ అధినాయకుల యొక్క బాధ్యత అది. క్యాడర్ని ఎట్లా వాడుకోవాలి, నాయకత్వాన్ని ఎట్లా ఇంత అందరినీ ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, ఎట్లా భాగస్వాములు చేయాలనేది పార్టీ నాయకత్వం. ఇప్పుడు రానున్న రోజుల్లో నేను అనుకోవడం ఖచ్చితంగా సరే బయట జరుగుతున్న ప్రచారం ఆమెకి ఏదో హోమ్ మినిస్టర్ అని మంత్రి పదవి అని ఇవన్నీ జరుగుతున్నప్పటికీ నాకు దాని పట్ల పూర్తి అవగాహన లేదు, సమాచారం లేదు. కానీ పార్టీ దక్షిణ భారతదేశంలో పార్టీ అవసరాల కోసం, పార్టీ విస్తరణ కోసం, పార్టీ బలోపేతం కోసం మాత్రము ఆమెని ఖచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి ఆమెని ఆ విభాగంలో పని చేయించాలనేది మాత్రం అవగాహన ఇప్పుడు కాదు. ఇది 2022-23లో ముచ్చట చెప్తున్నా నేను. మరి కొత్తగా ఏమన్నా మరి ఆమెకి రాష్ట్ర నాయకులు ఇక్కడ మంత్రి పదవి ఇస్తే మరి మీ అనుభవం ప్రకారం చెప్పండి, ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఇస్తే ఏ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారు మీకున్న అనుభవంతో? నేను అందుకనే చెప్తున్నా, నాకైతే దాని మీద పూర్తి సమాచారం లేదు. సమాచారం లేని విషయాన్ని నేను ఉత్తనే ఊహించి కాంగ్రెస్ పార్టీకి మీకు బాగానే సత్సంబంధాలు ఉన్నాయి, పనిచేసిళ్ళు మార్పు రావాలని సోర్స్ అయితే ఉంటది కదా. నేను ఆ విషయాన్ని ఇంకెక్కడ కూడా మాట్లాడలే, అటువంటి ఆలోచన కూడా నేను అటువంటి చర్చ కూడా ఎక్కడ చేస్తలేను. ఎందుకంటే మాకు అనేక నెలలు అనేక సంవత్సరాలు జరిగిన చర్చ ఏది రాములమ్మ మీద జరిగిన చర్చలో ప్రధానంగా దక్షిణ భారతదేశము లేక దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధి, దాంట్లో కూడా తెలంగాణ వరకు వచ్చినప్పుడేమో తెలంగాణ అనే అంశానికి ఆమె కాంట్రిబ్యూషన్ బలంగా ఉంది. బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఉంది, ఓ పార్టీ పెట్టింది, పనిచేసింది, టీఆర్ఎస్లో కూడా ఒక ఎంపీగా పనిచేసింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు తెలంగాణ వాదం నినాదం ఆమెకి బలంగా కలిసి వచ్చింది. రెండవది ఒక మహిళగా ఉన్నది. మూడవది సమాజంలో ఆ వివిఐపి ర్యాంకులో ఓ స్టార్ కాబట్టి, స్టార్ మాస్ పుల్లర్ కాబట్టి ఆమెకు ఆల్రెడీ ఉంది. తర్వాత ముఖ్యంగా తమిళం ఆమె అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. కన్నడం కూడా కొద్దిగా వచ్చు. కాబట్టి 3 రాష్ట్రాల్లో తెలుగు ఎట్లా ఉంది, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఎంతో కొంత, ఆమె ఎక్కడికి పోయినా ఓ 10 మంది అయితే రారా, ఓ 100 మంది రారా, ఏడన పోయి ఓ చాయ్ కొట్టుకాడ చా తాగుతుంటే ఓ 10 మంది రారా. కాబట్టి ఇటువంటి యొక్క ఆలోచనతోటి అవగాహనతోటి ఆమెని 2022-23 ప్రాంతాల్లో ఉన్న ఆలోచన అది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏం ఆలోచిస్తున్నాడు అయితే నేను ఇంకా ఆ విషయంలో, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది ఫస్ట్ ఒక స్టెప్ వేస్తే దాని తర్వాత అదొక ప్రోటోకాల్గా ఉంటుంది, అదొక ఐడెంటిటీగా ఉంటుంది. కాబట్టి దాని తర్వాత నేను అనుకోవడం అయితే ఆమెకి ఏ పదవి ఇచ్చినా హోదా ఇచ్చినా ప్రజల కోసం ఆమె పనిచేయాలని మాత్రమే నేను ఆమెకి చెప్తా ఉంటా. మార్పు అని బలంగా పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం ఏ విధంగా మార్పు అనిపిస్తుంది తెలంగాణలో? మార్పు కోసం ప్రయత్నాలు చేయాలి, మనందరం ప్రయత్నాలు చేయాలి. మీడియా 4th ఎస్టేటు వంకర టింకర పోయే రాజకీయ నాయకులని, ఎమ్మెల్యేలని, మంత్రులని సక్రమైన మార్గంలో తీసుకురావాలి. మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ సమావేశాల తదనంతరం ఈ ప్రభుత్వంలో అనేక మార్పులు వస్తాయి. అనేక రకాలైనటువంటి ప్రజలకి ఉపయోగపడే విద్యారంగంలో మార్పు కావచ్చు, వైద్య రంగంలో మార్పు కావచ్చు, ఉపాధి రంగంలో మార్పు కావచ్చు, ఇటువంటి అనేక విషయాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో కావచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
కొంత మార్పు వస్తుంది అనేదే నా అభిప్రాయం. అంటే ప్రస్తుతం దాదాపు 15 నెలలు గడుస్తుంది. ఒకవైపు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ప్రజలు ఇక్కడ కూడా మార్పు మాకు కనిపించట్లేదు, ఇంకా వెనక్కే వెళ్తున్నామని ఈ విమర్శిస్తుంది. ఎట్లా చూస్తారు? వాస్తవమే, దాంట్లో ఏమి ప్రజలు అభిప్రాయపడంలో మనం ఏమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే గతంలో కన్నా ఇది ఇంకా బాగాలేదని చెప్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాల్లో ఒకటి అది పూర్తిగా సక్రమంగా జరుగుతలేదు అనేది ఒకటి. 2 ఇచ్చిన 6 గ్యారంటీలు లేకపోతే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యబద్ధమైన గ్యారంటీ 7 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడ నేను ఉన్నట్టున్నది కదా. ప్రజలు ఎప్పుడు కూడా నీకు చేతైందే చెప్పమంటారు, చేతైందే చేయమంటారు. మన ఊళ్ళో ఏమంటారు, అరే కప్పాలు కొట్టకురా అంటారు. నీకేం చేతైంది గదే చెయ్యి, గదే చెప్పు అని అంటారు. కాంగ్రెస్ పార్టీ చేతనైతే లేదంటారు. బడ్జెట్ ఎక్కడన్నది, ఏది చేయాలనే బడ్జెట్ కావాలి కదా. అందుకనే ప్రభుత్వము ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా వాళ్ళు అసెంబ్లీ వేదికగా ఈ సంవత్సరం ఈ దీనికి ప్రయారిటీ ఇస్తాం, ఈ విద్యారంగానికి ఇస్తాం, ఈ వైద్య రంగానికి ఇస్తాం, ఈ ఉపాధి రంగానికి ఇస్తాం, మళ్ళీ సంవత్సరం వ్యవసాయ రంగానికి ఇస్తాం, లేకపోతే పారిశ్రామిక రంగానికి ఇస్తాం, లేకపోతే ఇంకో రంగానికి ఇస్తామని చెప్తే ప్రజలు అర్థం చేసుకోరా? ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పండగ వస్తే ఉన్న బడ్జెట్ని బట్టి ఇది కొనుక్కుందాం, ఇది చేద్దాం, అది చేద్దాం అంటే డబ్బులు బాగుంటే మటన్ తెచ్చుకుంటావు, డబ్బులు బాగలేవు అనుకో చికెన్ తెచ్చుకొని ఆ పూటకి ఏదో అడ్జస్ట్ కామా. అంతే, ఇది ఒక కుటుంబం. ఇది ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలు ఏర్పాటు చేసుకున్న నియమించుకున్న ఒక కుటుంబ పెద్ద, అంతేగాని ఆయన పెద్ద ఇది అనుకుంటే అది అవివేకం, మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు 5వ అసెంబ్లీ సెషన్ జరుగుతుంది తెలంగాణలో. అటు ప్రతిపక్షానికి కావచ్చు, ఇటు ప్రభుత్వానికి ఏం సూచన ఇవ్వదలుచుకున్నారు? ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మీకు ఇచ్చిన విలువైన సమయాన్ని, అసెంబ్లీ సమావేశాలు జరగడం అంటే ఒక్క రోజుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పోలీసు బలగాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర వసతులు కావచ్చు, లేకపోతే వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క గంటకి ఒక్కొక్క రోజు ఖర్చు పెట్టే విలువైన సమయాన్ని మీరు ప్రజా సమస్యల మీద చర్చించండి. మీరు రౌడీలుగా, గుండాలుగా, లేకపోతే కాకుండా మీరు విలువైన సమయాన్ని, మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ప్రజా సమస్యలు చర్చించండి. ప్రతిపక్షమైన పాలకపక్షమైన మీరు బాధ్యతతో ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. మీరు రౌడీలు కాదు, గుండాలు కాదు. మీరు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా చూస్తాం కదా మన అసెంబ్లీ సమావేశాలు, ఎంత భయంకరంగా ఉంటాయి. వీడు వాని తిట్టా, వాడు వీడి తిట్టా, వీడు కూర్చో అంటే వాడు అరుసుడు. మిమ్మల్ని అరవడానికి కాదురా నాయన, కేకలు వేయడానికి. మీ ముఖ్యమంత్రి మాట్లాడితే వాళ్ళందరూ ఓహో అనే గుర్తారు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మీడియా ప్రసారం చేస్తున్నది, లైవ్లు ఇస్తున్నది, లేకపోతే తర్వాత అయినా వాటి మీద విశ్లేషణ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు మాట్లాడిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ మీ ఇంటికి పోయిన తర్వాత మీ భార్యను అడగండి, లేకపోతే మీ పిల్లల్ని అడగండి, మీ మనవరాలను అడగండి, నేను ఎట్లా అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీలో ఉన్నా. వీడు అసెంబ్లీలోనే కూర్చోరు. ఆడ జరుగుతుంటే ఎవరికి వాడు పైరవులు చేసుకోవడం, ఎవరికి వాడు లాబింగ్ చేసుకోవడం. మిమ్మల్ని అసెంబ్లీ పంపింది ఎందుకు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట ఖర్చు పెట్టేది ఎందుకు? ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు పోయి చూడరాదండి, వేల మంది పోలీసు బలగాలు ఉంటాయి అక్కడ. కాబట్టి నేను మీ మిత్రునిగా, మీ తెలంగాణ ఉద్యమ సహచరునిగా నేను చెప్తున్నా, మీరు తెలంగాణ గౌరవాన్ని కాపాడండి. విగ్రహాలు పెడితే తెలంగాణ గౌరవం రాదు. ఆ విగ్రహం పెడతా, తల్లి తెలంగాణ విగ్రహం పెడతా, ఇంకో విగ్రహం పెడతా, పేర్లు మారుస్తే తెలంగాణ గౌరవం రాదు. గౌరవం వచ్చేది మీరు మీ ప్రవర్తన ద్వారా, మీ అహభావాల ద్వారా, మీ మాట ద్వారా తెలంగాణ 4 కోట్ల ప్రజలకి గౌరవం తీసుకురండి. ఇది గాదయ్య గారితో ఫేస్ టు ఫేస్ చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.